మనం బాల్యంలో వేమన శతకం చదువుకున్నాం కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ పద్యం మనందరికీ బాగా తెలుసు. ఈ పద్యాన్ని మనమంతా కంటతా పట్టాం. పద్యంలోని నీతిని మనం ఫాలో అవుతున్నామా అంటే లేదనే చెప్పాలి. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటాం. అనవసరమైన విషయాలను లోపలికి తీసుకొని బాధపడతాం. మనం బాధపడడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటాం. దీనికి సంబంధించిన ఓ కథ మనకు భాగవతంలో కనిపిస్తోంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక రోజు సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురు కలిసి వనవిహారానికి బయలుదేరారు. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండడంతో కాలం తెలియలేదు. చీకటి పడింది. ఆ కాలంలో రాత్రైతే నూనె దీపాలు తప్పించి మరో సాధనాలు ఉండేవి కాదు. ఇక అడవిలోకి ప్రవేశిస్తే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు చీకటిలో మగ్గిపోవాల్సిందే. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురు కూడా చీకట్లో ఉండిపోవాల్సి వచ్చింది. కీకారణ్యం కావడంతో ముగ్గురు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడడంతో శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురిలో ఒకరి చొప్పున మేల్కొని ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బలరాముడు శ్రీకృష్ణుడు ముందుగా నిద్రపోగా సాత్యకి కాపలాగా ఉంటాడు. ఆ సమయంలో ఓ రాక్షసుడు అక్కడికి వస్తాడు. వెంటనే సాత్యకి ఆయుధాలు ధరించి రాక్షసుడికి మీదుగా లంఘిస్తాడు. అయితే సాత్యకి పెద్దగా అరిచే కొలది రాక్షసుడు తన ఆకారాన్ని పెంచుతాడు. ఆ విధంగా రాక్షసుడు తన ఆకారాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. చివరకు ఆ రాక్షసుడు సాత్యకిని చిత్తుగా ఓడిస్తాడు. కాసేపటి తరువాత బలరాముడు నిద్రలేవడంతో నొప్పులతో సాత్యకి పడుకుండిపోతాడు. బలరాముడి విషయంలోనూ అదే విధంగా జరుగుతుంది. బలరాముడు సహజంగానే ముక్కోపి. దీంతో ఆయన కోపంతో రగిలిపోయే కొలది రాక్షసుడు మరింతగా పెరిగిపోతాడు. ఈ విధంగా ఆయన ఆకారం భారీగా పెరుగుతుంది. చివరకు బలరాముడు కూడా ఆ రాక్షసుడి చేతిలో ఓడిపోతాడు. కాగా ఆ తరువాత కన్నయ్య నిద్రలేవడంతో బలరాముడు కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు. కన్నయ్య ముందుకు కూడా ఆ రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు భీకరంగా అరవగా కన్నయ్య ప్రశాంతంగా ఆయనపై యుద్ధానికి సై అంటాడు. యుద్ధానికి సై అనడంతో శ్రీకృష్ణుడు కూడా ప్రశాంత వదనంతో రాక్షసుడిని అడ్డుకుంటాడు. కన్నయ్య ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రాక్షసుడు అంత చిన్నవాడవుతాడు. చివరకు రాక్షసుడు అంగుళం అంతటి వాడుగా మారిపోవడంతో ఆ రాక్షసుడిని ఉత్తరీయంలో బంధించి పక్కన ఉంచుతాడు. తెల్లవారిన తరువాత బలరాముడు, సాత్యకి ఇద్దరూ రాక్షసుడి గురించి చెప్పగా కన్నయ్య ఉత్తరీయం మూట విప్పి చూపుతాడు. ఉత్తరీయం మూటలో ఆ రాక్షసుడు కనిపించడంతో ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఉన్న నీతి ఏమంటే క్రోధం వలన సాధించేది ఏమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.